మనం చదువుకున్న వాక్య భాగంలో గొప్ప రక్షణ గురించి వ్రాయబడి ఉంది. గొప్ప రక్షణ గురించి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వ్రాయించారు. మనం చదువుకున్న మూలవాక్యంలో వాక్యమై ఉన్న దేవుడు గొప్ప రక్షణను గురించి చెబుతున్నారు. ఈ వాక్యమునందు ఆత్మపూర్ణుడైన అపోస్తలుడైన పౌలు గారు రచించి వచించినది గొప్ప రక్షణ గురించి. గొప్ప రక్షణ గురించి ఇన్నిసార్లు గొప్ప రక్షణ గొప్ప రక్షణ అని ఎందుకు పలుకుతున్నానంటే, బైబిల్ గ్రంథం ప్రకారం రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదు. మనం చదువుకున్న వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది గొప్ప రక్షణ గురించి. బైబిల్ ప్రకారం రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. బైబిల్ ప్రకారం రక్షణ వివరణ వేరు, గొప్ప రక్షణ వివరాలు వేరు. బైబిల్ ప్రకారమే రక్షణ గొప్ప రక్షణ ఒకటి కాదు. చాలాసార్లు మనం రక్షణ గొప్ప రక్షణ ఒకటే అని అనుకోవటానికి కారణం ఉంది. ఏమిటా కారణం అంటే, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనేటువంటి పదమే వాడబడింది బైబిల్ గ్రంథంలో. మీరు పాత క్రొత్త నిబంధనలు గమనిస్తే గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే మాటే ఎక్కువసార్లు వాడబడింది. అందుకని మనం రక్షణ గొప్ప రక్షణ ఒకటే అనుకుంటాం. కానీ రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. మీకు తెలియటానికి ఈ విషయం చెబుతాను. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు సర్వమానవాళిని ఆహ్వానిస్తున్నారు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఈ మాటలో రక్షణ అనే పదం వాడబడినప్పటికీ అది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, అది గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకుని తీరాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ఉంది వాక్యంలో. ఈ మాటలో కూడా రక్షణ అనే పదం వాడబడింది. అంత మాత్రాన ఇది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకుని తీరాలి. మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి అని వాక్యం సెలవిస్తోంది. భక్తుడు తెలియజేశారు, మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి అని. అక్కడ కూడా రక్షణ అనే మాట వాడమనేంత మాత్రాన అది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకుని తీరాలి. ఎందుకంటే గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే మాటే ఎక్కువ సార్లు బైబిల్లో వాడబడింది. అంత మాత్రాన రక్షణ గొప్ప రక్షణ ఒకటి కాదు, రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. మీకు తెలియటానికి ఇంకా కొన్ని వివరాలు చెబుతాను. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఒకేలాగా ఉన్నట్టు ఉంటాయి, కానీ వాటి వివరాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు సామెతల గ్రంథాన్ని మనం గమనిస్తే, సామెతల గ్రంథంలో రాయి బరువు ఇసుక భారం అని వ్రాయబడి ఉంది. చాలామంది దృష్టిలో బరువన్నా భారమన్నా ఒకటే, కానీ బైబిల్ లెక్కల ప్రకారం బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. బరువు అంటే కాటాలో వేసి తూస్తే తెలుస్తుంది, భారము అంటే భుజాల మీద మోస్తే తెలుస్తుంది. కిరాణా కొట్లో కూర్చొని కిరాణా సామాన్లు అమ్మే వ్యక్తికి తెలుస్తుంది బరువేమిటో. ఎర్రటన్నని కూడా లెక్క చేయకుండా బస్తాలు మోసే హమాలి కూలన్నకు తెలుస్తుంది భారం ఏమిటో. కాటాలో వేసి తూస్తే తెలిసేది బరువు, భుజాల మీద మోస్తే తెలిసేది భారం. బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి అని మనం అనుకుంటాం, కానీ అవి వేరు వేరు, వాటి వివరాలు వేరు.
అలాగే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఉంది సామెతల గ్రంథంలో. చాలామంది దృష్టిలో అందమన్నా సౌందర్యమన్నా ఒకటే. కానీ బైబిల్ లెక్కల ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదు. అందము అంటే దేవుడు మనకు ఇచ్చేది, సౌందర్యము అంటే మనం దానికి పూసేది, చేసేది. ఎక్స్ట్రా మేకప్, కళ్ళకు రంగు, పళ్ళకు రంగు, వేళ్ళకు రంగు, గోళ్ళకు రంగు, కొంతమంది ఊసే ఉమ్ముకు రంగు, కిళ్ళీలు అవి వేస్తూ ఉంటారు కదండి. లాలాజలానికి కూడా రంగు ఉంటుంది కొంతమందికి. దేవుడు మనకు ఇచ్చేది అందం, దానికి మనం చేస్తున్నది సౌందర్యం. అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి అని మనం అనుకుంటాం, అది మన తప్పు. లేఖన లెక్కల ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు. అలాగే బైబిలు గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలలో కూడా సువార్త అనే మాట మనం చూస్తాం. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ కూడా సువార్త అనే పదం వాడబడింది. సువార్త అనే మాటను వాడుక భాషలో శుభవార్త అంటారు. శుభవార్త అనే అనాలి. శుభవార్త అనటంలో ఎటువంటి తప్పిదం లేదు. వాడుక భాషలో సువార్తను శుభవార్త అని అంటారు. అయితే సువార్తీకరణ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. బైబిల్ కాలేజెస్లో బోధిస్తారు దాన్ని. సువార్తీకరణ అనే సబ్జెక్ట్ ప్రకారం సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. మీకు తెలియటానికి చెప్తాను. శుభవార్త అంటే పండుగ సందర్భంగా మా కొట్లో 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ. ఏంటిది? శుభవార్త. అనౌన్స్మెంట్లు అవి వస్తూ ఉంటాయి కదా, పట్టణ ప్రజలకు శుభవార్త అని వస్తూ ఉంటాయి కదా. మా కొట్లో 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ అంటూ ఉంటారు. ఇది శుభవార్త. సార్ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్ అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పావయ్యా అంటాం. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి అన్నారనుకోండి, మంచి శుభవార్త చెప్పారండి అంటాం. మా ఆవిడ నీళ్ళు వేసుకుందండి అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పావు బాబు, ప్రార్థనలో పెడతాం తప్పకుండా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ప్రార్థన చేస్తాం బాబు అంటాం. ఇవన్నీ శుభవార్తలు. మానవులను తాత్కాలికముగా ఆనందింపజేసే వార్త శుభవార్త. మానవుల బ్రతుకులను మార్చి శాశ్వతమైన ఆనందాన్ని జీవితాల్లో నింపే వార్త సువార్త. శుభవార్త వేరు, సువార్త వేరు, రెండు ఒకటి కాదు. వీటి వ్యత్యాసం ఇంకా మీకు బాగా గుర్తుండేలా చెప్తాను ఒక్క మాటలో. శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు. శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు. సువార్తను దైవ జనులు, దేవుని బిడ్డలు సువార్త గాడిదలై మోసుకొస్తారు. కనుక సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి అని వాడుక భాష ప్రకారం మనం అనుకుంటాం, కానీ వివరాల్లోనికి వెళితే సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. అలాగే చాలాసార్లు మనం చందా అనే పదం వాడుతూ ఉంటాం. క్రైస్తవులలో అంటే మనలో చందా అనే పదం వాడేవాళ్ళు ఉన్నారు. చందా పాట పాడేశారా, చందా పట్టేశారా, చందా ఇటకు డబ్బులు అంటూ ఉంటారు. చందా అనకూడదు. అనాథ శవాల కొరకు ఎత్తేది చందా. మన ఆశీర్వాదం కొరకు దేవునికి ఇచ్చేది కానుక. చందా వేరు, కానుక వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి అని మనం అనుకుంటాం, అది మన తప్పు. చందా వేరు, కానుక వేరు. మేము పెంచుకునే కుక్క ఓసారి బయటికి వెళ్ళిపోయింది. మా క్యాంపస్లో ఒక 2 కుక్కలు ఉంటాయి. మాకు గ్రెడ్ అని ఉంటుంది, హెర్లిక్విన్ కలర్ గ్రెడ్ అండ్ డాగ్ ఒకటి ఉంది. అలాగే ఈ పమేరియన్ డాగ్ కూడా ఉంటుంది దానితో పాటు ఒకటి. మీరు గమనించాలి, ఒకసారి మేము పెంచుకునే కుక్క, చిన్న కుక్క బయటికి వెళ్ళిపోయింది. దాన్ని చూసి నేనంటే మహా గౌరవం కలిగిన వ్యక్తి ఆ కుక్కను గుర్తుపట్టి వెంటనే అరవటం మొదలెట్టాడు. పాష్ గారి కుక్క, పాష్ గారి కుక్క అంటున్నాడు. వాడు అలా అనకూడదు. ఈ కుక్క పాస్టర్ గారిది,
ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి. మీరు బాగా వినండి. వాడి లెక్కల ప్రకారం పాస్టర్ గారి కుక్క అన్నా, ఈ కుక్క పాస్టర్ గారిది అన్నా ఒకటే కావచ్చు. కానీ సరియగు లెక్కల ప్రకారం, ఇంకా చెప్పాలంటే సరి అయిన వాచకం ప్రకారం వాడు పలికిన మాట వేరు, పలుకోవలసిన మాట వేరు. సరియగు వాచకం ఏమిటి? ఈ కుక్క పాస్టర్ గారిది అనాలాడు. అలాంటిలా పాస్టర్ గారి కుక్క, పాస్టర్ గారి కుక్క అన్నాడు. ఇప్పుడు కుక్క ఎవరు? మీకు అర్థమైందా? వాడు నన్ను అంటున్నాడు వాడికి తెలియకుండా. కాబట్టి అతగాడు పలికిన మాట వేరు, పలుకోవలసిన మాట వేరు. చందా వేరు, కానుక వేరు. సువార్త వేరు, శుభవార్త వేరు. చెప్పండి. ఇది ఇలా కంటి చూపే కానీ నోటి మాట లేని పేషెంట్లా చూస్తారు. పప్పుకు తాలింపు ఉండాలి, బట్టకు జాడింపు ఉండాలి, క్రైస్తవలమైన మనకు కాస్త కదిలింపు ఉండాలి. ఇలాంటి అద్భుతమైన మీటింగ్లకు వచ్చిన తర్వాత కూడా యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టు ఉండకూడదు. కొంతమంది సభలకు వచ్చి కూడా ఏదో విరిగి పడిపోతున్న ఆకాశాన్ని వీళ్ళే ఆపుతున్నట్టు, రాబోతున్న సునామీకి వీళ్ళ చేయి అడ్డం పెట్టినట్టు, నడుచుకుంటూ వస్తుంటే అరికాల్లో పేడు చెక్క దిగినట్టు, 2-3 రోజులు వెళ్ళనట్టు ఒక రకంగా మొహం పెట్టుకుని కూర్చుంటారు. అలా కూర్చునే పరమైతే కోటానికి రావక్కర్లా, ఇంట్లో కూలబడి ఏడు లైవ్ ఏదో ఎత్తున్నారు చూడు ఇంటికాడు కూర్చుని. కోటానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, సంతోషంగా ఉండాలి. అంతేగాని కరెంట్ షాక్ కుట్టిన కాకుల్లా వడదెబ్బ తగిలిన ఉడతల్లా మహాలు పెట్టుకుని ఉండకూడదు. దేవుని సన్నిధి కదా, సంపూర్ణ సంతోషము కలిగిన సన్నిధి కదా, సంతోషంగా ఉండాలి. అలాగే కాస్త రెప్పలై ఇవ్వాలి అడుగుతున్నప్పుడు. రెప్పలై ఉంటే ఎక్కడ ఉండి సప్లై బాగుంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం, మంచిగా స్పందించారు మీరు. మీరు స్పందించకపోతే మందిరం పక్కన ఉన్నామో మార్చేరి రూమ్లో ఉన్నామో తెలియకుండా పోతుంది మాకు. మీరు స్పందించారు కాబట్టి మందిరం పక్కన ఉన్నాం, చాలా సంతోషం. ఇప్పుడు చెప్పండి, అతగాడు పలికిన మాట వేరు, పలుకోవలసిన మాట వేరు. చందా వేరు, కానుక వేరు. సువార్త వేరు, శుభవార్త వేరు. అందం వేరు, సౌందర్యము వేరు. బరువు వేరు, భారము వేరు. ఇవన్నీ ఒకటి కాదు, వేరు వేరు. ఇదే క్రమంలో చెబుతున్నాను, ఇదే సూత్రాన్ని బట్టి చెబుతున్నాను. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. రెండు ఒకటి కాదు. అసలు రక్షణ అంటే ఏమిటి, గొప్ప రక్షణ అంటే ఏమిటి చెబుతా మీకు. రక్షణ అనగా దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. రెండు వేరు వేరు. దేవుడు దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ అండి. అసలు రక్షణ ఎప్పుడు కలిగింది, గొప్ప రక్షణ ఎందుకు కలుగవలసి వచ్చింది, అది కూడా చెప్తా మీకు. రక్షణ గురించి మనకు అర్థం కావాలంటే మనం బైబిల్లో నోవహు గారి కాలానికి వెళ్ళాలి. నోవహు గారి కాలానికి వెళితే, నోవహు గారి కాలం వచ్చేసరికి పాపం బాగా పెరిగిపోయింది. పేరుకుపోయిన పాపంలో మానవజాతి కూరుకుపోయింది. నరుల హృదయ ఆలోచన కేవలము చెడ్డదైపోయింది. నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డారు కానీ సంహరిద్దాం అనుకోలేదు, సంరక్షిద్దాం అనుకుని మానవుల్ని పట్టి పీడిస్తూ అధపాతాళానికి తీసుకుపోతున్న పాపపు పంకిలాన్ని, పాపపు మాలిన్యాన్ని లేకుండా తీసేద్దామని దేవుడు అనుకుని జలప్రళయాన్ని కలుగజేయని ఉద్దేశించారు దేవుడు. జలప్రళయాన్ని కలుగజేయాలి అని అనుకున్నారు దేవుడు. అనుకుని ఆయన చేయబోయేటువంటి ఈ సందర్భాన్ని గురించి, లేక ఆయన చేయబోయే ఈ పనిని గురించి ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే దైవ లక్షణం అది. దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందు చెబుతారు. ఆయన చేసేదే చెబుతారు, చెప్పిందే చేస్తారు. ఇది దైవ లక్షణం.
సొదొమ గొమొర్రా పట్టణముల పైన అగ్ని గంధకముల వర్షమును కురిపిద్దామని దేవుడు అనుకున్నప్పుడు అలాగే వెళ్ళలా చేశారా? ముందుగా ఎవరికన్నా చెప్పారా? అబ్రాహాము గారికి ముందుగా దేవుడు తెలియజేశారు. దైవ లక్షణం అది. కాబట్టి నేను చేయబోయే ఈ పని, నేను కలుగజేయబోయే ప్రళయాన్ని గూర్చి నేను ఎవరికైనా చెప్పాలి ఒకరికి అని, నాకు అందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని భూప్రజలందరినీ దేవుడు పరీక్షగా చూడగా, దేవుడు మాట్లాడటానికి వీలుగా ఉన్న ఒక వ్యక్తి, దేవుని మాటలకు చెవియొగ్గి ఆలకించి చేర్చుకొనగలిగిన ఒక్క నీతిమంతుడు కనబడ్డారు దేవునికి. అతనే నోవహు గారు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మంలాగా, తూటి మొక్కల మధ్యన టేకు మొక్కలాగా, పందుల గుంపు మధ్య పన్నీరు సీసాలాగా అంతమంది ప్రజల్లో, భూప్రజల్లో ఒక్క నీతిమంతుడు దేవునికి కనబడ్డారు. ఒకడే నీతిమంతుడు. అతన్ని దేవుడు దర్శించారు. అతనితో దేవుడు మాట్లాడారు. దేవుడు కలుగజేయబోయే ప్రళయాన్ని గురించి అతనికి వివరంగా చెప్పారు. నోవహు, రాబోవు దినముల యందు నేను జలప్రళయాన్ని కలుగజేయబోతున్నాను. ఆకాశం నుండి నీళ్లు కురుస్తాయి, భూమిపైకి జలములు పొర్లి పారతాయి, భయంకరమైన జలప్రళయం కలుగుతుంది. అప్పుడు రక్షింపబడుటకు వీలుగా ఒక వాడను తయారు చేయించి నువ్వు ముందే పెట్టాలి. కాబట్టి నేను చెప్తున్నాను విను. ప్రళయం నుండి తప్పించుకోవటానికి నీ ఒక రక్షణ వాడను ఈ విధంగా తయారు చేయి. దాని లెక్కలు, కొలతలు, తయారీ విధానం ఇలా ఉండాలి. చితి సారకపు మ్రాణులతో వాడను తయారు చేయించు అని సవివరంగా అన్ని విషయాలు నోవహు గారికి దేవుడు చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే నోవహు గారు దేవుని మాటల్ని, దేవుని హెచ్చరికల్ని గైకొని ఆ ప్రకారం చేయటానికి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులు రప్పించాడు. తన దగ్గర ఉన్న ధనాన్ని, పలుకుబడిని ఖర్చు పెట్టాడు నోవహు గారు. ఆ కాలంలో ఫారా అనే ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి ఆయన. మకుటం లేని మహారాజు ఆ ప్రాంతంలో ఇతను. అతనికి ఉన్న పలుకుబడిని, ధనాన్ని ఖర్చు పెట్టి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులను రప్పించాడండి అతను. ఇక్కడే ఒక మాట మీకు వివరించాలి. దేవుడు వాడను తయారు చేయించమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆ పని చేయటానికి నోవహు గారికి ధనం అవసరమైంది. తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏమిటంటే, దేవుని పనికి ధనం అవసరం. బాగా వినండి, దేవుని పనికి ధనం అవసరం. చాలామంది ధనం అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుని సేవకి ధనం అవసరం లేదండి, సేవ చేద్దాం అనుకుంటే డబ్బు ఎందుకు అన్నాడు. ఇంత స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడు ఈయన? ధనం అవసరం లేదని. ఆ ఫార్ములా ఏదో తెలిస్తే మనం కూడా చక్కగా పాటించి సేవలో ముందుకెళ్ళిపోవచ్చు ధనం అవసరం లేకుండా. అతను ఎవరు అని అతని గురించి ఆరా తీశాను. ఆరా తీయటానికి నేను వెళ్ళక్కర్లా. 24 సంవత్సరాలుగా దేవుని పనివాడిగా ఉన్నాను. 23 సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నో సభలలో ప్రసంగిస్తూ ఉన్నాను. 23 సంవత్సరాలు పూర్తయ్యాయి ప్రసంగికుడిగా నా ప్రయాణం. సంతోషం లేదు ఎవరికి, వాళ్ళ మొహాలు వాళ్ళు వ్యాధిగ్రస్తపు మంద అని అనాలని ఉంటుంది, కానీ అనలేం. మీరు బాధపడతారు కదా. స్పందించారు కాబట్టి సంతోషం. ప్రసంగికుడిగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. సంఘ కాపరిగా 24 సంవత్సరాలు పూర్తయింది సార్, దేవుని మహాకృప. ఇంక ఈ సంవత్సరం దాటితే నెక్స్ట్ ఇయర్ 25 ఏళ్ల పండగ, సిల్వర్ జూబ్లీ. దేవునికి స్తోత్రం. సరే, ప్రసంగికుడిగా కూడా మొత్తం పూర్తయ్యాక చేసుకుందామని అలా ఉన్నాను. ఏదేమైనా నా పుట్టినరోజు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. లీఫ్ ఇయర్లో పుట్టాను నేను, ఫిబ్రవరి 29. ఇంకా అది వచ్చినప్పుడు ఆ రోజు పెట్టుకుంటాను పెద్ద మీటింగ్. దేవునికి స్తోత్రం. కానీ దయచేసి గమనించండి, 23 ఏళ్ళుగా నేను ప్రసంగికుడిగా కొనసాగుతున్నాను కదా. ప్రతి ప్రాంతంలో, పట్టణంలో, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాల్లో నాకు పరిచయస్తులైన బృందం ఉంటారు. నేను వెళ్ళక్కర్లా,
తమ్ముడు ఏంటాడు పరిస్థితి అంటే చెప్పేస్తారు వాళ్ళు మొత్తం. కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఆదివారం వస్తే ఇంకో సంఘంలోకి వెళ్ళి కూర్చోవాలి. వీడికి ఒక సంఘం, పరిచర్య, ఒక భారం, సేవా విధానం ఏమీ లేదు. మరి ఎవరతను అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటానికి అంటే బైబిల్ ప్రొఫెసర్ అట. ఈ ప్రొఫెసర్స్ అని చెప్పుకునే వాళ్ళకి థియాలజీ ఉంటుంది కానీ నియాలజీ ఉండదు, మోకాళ్ళ అనుభవం ఉండదు. నా దృష్టిలో నియాలజీ లేని థియాలజీ మార్చురీ రూములో ఉన్న శవంతో సమానం నా దృష్టిలో. ఎందుకంటే నియాలజీ లేకుండా థియాలజీ కలిగి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. నీవు పొందుకున్న మహోన్నతుని విద్య ఏదైతే ఉందో థియాలజీ, దానికి నియాలజీ కూడా యాడ్ అయితే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి నా దృష్టిలో ప్రార్థనా జీవితం లేకుండా ప్రసంగించటం తప్పు. ఇంకా చెప్పాలంటే దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గురించి మాట్లాడకూడదు. అర్థం చేసుకోండి, దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గురించి మాట్లాడకూడదు. దేవుని గూర్చి మనం మాట్లాడాలి అంటే దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థనే. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవరిని గదిపినా ప్రసంగికుడే. సంఘపెద్ద గారు ఏమన్నా 7 మాటల్లో మాట చెప్తావా అంటే చాలు చెలరేగిపోతాడు వీడు. మామూలు కదండి. అమ్మో, అసలు ఎవరిని గదిపినా ప్రసంగికులే. టీవీ పెట్టండి అరగంటకు ఒకడు, అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానండి, లేకపోతే బయటకు వచ్చేస్తారు. ఒకటి చూసారా మీరు? వచ్చేద్దాం వీడు కానీ టీవీలో బయటకు వచ్చేస్తాడా అనుకుంటాం మనం. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనా పరులు తక్కువయ్యారు. దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువయ్యారు. దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా 4 మాటలు ఏవో నేర్చుకుని చెప్పేసేవాళ్ళతో ప్రొఫెసర్స్. ఇప్పుడు ఏమనంటే పిహెచ్డి అండి. పిహెచ్డి అంటే పర్మనెంట్ హెడ్ డ్యామేజ్ అని. మరి ఇది ప్రార్థన జీవితం లేనప్పుడు బుర్రపోడే కదా అది. కాబట్టి నియాలజీ లేని థియాలజీ పనిచేయదు. ఆడు నియాలజీ లేని థియాలజీ గడు ఆదివారం వస్తే ఇంకో చర్చికి వెళ్ళి కూర్చోవాలి. ఒక సేవా భారం, దేవుని మార్గంలో కొనసాగి పరిచర్య ఏమీ లేదు వాడికి. కాబట్టి సేవకు డబ్బులు అవసరంలా అని చెప్పేసాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని పరిచర్యకు ధనము కూడా అవసరం. ధనం ఒక్కటే అవసరం అంటలా, ధనము కూడా అవసరం. ఈ రోజున ఇంత గంభీరమైన అద్భుతమైన సభలు మన సంఘం ఇక్కడ నిర్వహించుకుంటుంది. ఏ ఖర్చు లేకుండా జరుగుతున్నాయండి ఇవి. ఎంత ఖర్చుతో కూడినవమ్మా బాబు ఇవి. ఒకప్పుడు 1000 రూపాయలతో సభలు పూర్తయ్యాయి. ఇప్పుడు 2 రోజులు సభలు పెట్టినా సరే లక్షలాది రూపాయల ఖర్చు అవుతుందండి ఈ రోజులను బట్టి. ఇక్కడ జరుగుతున్న సభలు లక్షలాది రూపాయల ఖర్చుతో కూడిన సభలు. దేవుని పనికి ధనము కూడా అవసరం. ఎవరిస్తారు? దేవుడు చెప్పిన పనిని చేయటానికి నోవహు గారు ఎలాగైతే ఖర్చు పెట్టారో, దేవుని పనిలో సహకరించటానికి మీరందరూ ఖచ్చితంగా గుప్పిలి విప్పి తీరాలి. ఇక్కడే ఇంకో మాట చెప్తాను మీకు. ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని పని కొరకు మన పిల్లల్ని ఇవ్వాలి, దేవుని పని కొరకు మనల్ని మనమే ఒక కానుకగా సమర్పించుకుని తీరాలి. శ్రమదానం కూడా చేయాలి. పరిచర్యలో వెన్నుదన్నుగా నిలవాలి. యుద్ధము చేసే దైవజనుల వెనకాల ఆయుధాలు మోసే వాళ్ళంగా మనం ఉండాలి. అంతేకాదు దేవునికి ధనాన్ని కూడా ఇవ్వాలి. బాగా గమనించండి. ఎందుకు ఇవన్నీ దేవునికి ఇవ్వాలి అంటే, మనకు ఆయన ఇచ్చే వాటి ముందు మనం ఇచ్చేది ఏమాత్రము సరిపోదు. పైగా ఆయన రుణం ఏమిచ్చినా మనం తీర్చలేం. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అంత గొప్పది. త్యాగాన్ని యాగాన్ని కొద్దిగా అలా ఉంచండి. బైబిల్ ప్రకారమే చెబుతున్నా. మనకు ఆరోగ్యం ఇస్తున్నది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇస్తున్నది ఎవరు?
దేవుడు. అభిషేకం ఇచ్చేదెవరు? దేవుడు. ఐశ్వర్యం ఇచ్చేదెవరు? దేవుడు. ఆశీర్వదించేదెవరు? దేవుడు. ఎదగటానికి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నది ఎవరు? దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25వ వాక్యం ప్రకారము జీవము, ఊపిరి, సమస్తము మనకు అనుగ్రహిస్తున్నది ఎవరు? దేవుడు. 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవునివి. భూమి దాని సంపూర్ణత ఎవరివి? దేవునివి. మనమెవరం? ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. 100వ కీర్తన ప్రకారం. కొంతమంది నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా, పలానా ఆఫీసర్ గారి తాలూకా, పలానా నక్కా సుబ్బారావు గారి తాలూకా, పలానా బొక్క అప్పారావు గారి తాలూకా, పలానా నల్లి దావి. నవ్వుతారేమిటండి? బొక్కవారు లేరా? అదొక ఇంటి పేరు తప్పమ్మా, నవ్వకూడదు. అదొక ఇంటి పేరు. పలానా పంది పాపారావు గారి తాలూకా చెప్పుకుంటారు కదా. నిజానికి మనం ఎవరి తాలూకా కాదు, దేవుని తాలూకా. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా నేను. మనదేముందో చెప్పండి ఒకటి. ఏమీ లేదు. అందుకనే నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అని ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. ఎందుకంటే మనదంటూ ఏమీ లేదు. ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం, ఐశ్వర్యం, ఆశీర్వాదం, ఎదగటానికి మంచి మంచి అవకాశాలు, జ్ఞానం, జ్ఞాపక శక్తి, జీవం, ఊపిరి, సమస్తం అన్నీ దేవుడే మనకిస్తున్నారు. మరి అన్నీ ఆయన ఇచ్చేటప్పుడు మరలా కానుకలు, అర్పణలు అనేది ఎందుకు పెట్టాడు దేవుడు అసలు అంటే, మన మనస్సును ఎరుగుట కొరకే. మన మనస్సును ఎరుగుట కొరకే. సెంటర్కి వెళ్ళాడు తండ్రి. తిరుబండరాల షాపు కనపడింది, స్వీట్ షాప్. స్వీట్ హోమ్ కనబడేసరికి వెళ్ళాడు. లడ్డూలు అవి కట్టించాడు, జిలేబీ లడ్డూలు అవి కట్టించాడు. కొద్దిగా కొన్నాడు, తీసుకొచ్చాడు, ఇంట్లో తీసుకెళ్ళాడు. పిల్లల్ని కూర్చోబెట్టాడు. ఆ పొట్లం విప్పి వాళ్ళ చేతిలో పెట్టాడు తినండి. వాళ్ళు పీక్కుని, నాక్కుని, కొరుకుని తినేస్తున్నారు. తండ్రి ఎంత ఆనందపడిపోతాడో, ఎంత సంతోషిస్తాడో. తనే తినేసి కడుపు నింపుకున్నంతగా ఆనందపడిపోతూ ఉంటాడు తండ్రి. అలా ఆనందపడుతూ వాళ్ళు తింటుంటే చూస్తూ ఆనందపడుతూ మధ్యలో ఒకసారి చేయి జాబుతాడు. ఏది? నాకు కుదిరి పెట్టండి అని. అవునా కదా? ఏది నాకు కుదిరి పెట్టండి అంటాడు. ఎందుకు అలా అడిగాడు? తండ్రి నా పిల్లల దగ్గర పప్పల్లాకు తినేసే రకమా? కాదు. మరి ఎందుకు అడిగాడంటే వాళ్ళ మనస్సుని ఎరుగుట కొరకు అడిగాడు. ఏది కుదిరినా పెట్టండి అని. వాళ్ళు కూడా ఉండి ఇదిగా అని ముక్క పెడతారు చేతిలో. ఆ ముక్క చేతిలోకి వచ్చిందో లేదో పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్పేస్తాడు. ఇదిగో అడి చూస్తా పెట్టి చూడ, ఇదిగో నా బిడ్డలు నాకు స్వీట్ మొక్క పెట్టారు, నా బిడ్డలు నాకు స్వీట్ మొక్క పెట్టారని పక్కన ఉన్న భార్యకి, కొద్ది దూరంగా కూర్చున్న అత్తమామలకి, లేక దగ్గరలో ఉంటే అమ్మా నాన్నలకు చెప్పేస్తాడు. ఇలాగా అందరికీ చెప్పి సంబరపడిపోతూ మళ్ళా ఆ స్వీట్ మొక్కని 2 వేళ్ల మధ్యలోకి తీసుకుని తన పిల్లల నోటికి అందించేస్తాడు. తండ్రి, రక్త సంబంధి అయిన తండ్రి. మరి పరమ తండ్రి అన్నీ ఆయన ఇచ్చి మన మనస్సును ఎరుగుట కొరకు అర్పణలు, కానుకలు అనే రూపంలో తిరిగి మరలా అడిగి మనం ఆయనకి ఇస్తే, ఇచ్చిందే మరలా తిరిగి ఇవ్వకుండా 100 దీవెన కలిపి మనకు తిరిగిస్తారు పరమ తండ్రి. రక్త సంబంధమైన తండ్రి మనం చేతిలో పెట్టిన స్వీట్ మొక్కే మన నోట్లో పెడతాడు. పరమ తండ్రి ఎంత గొప్ప తండ్రి అంటే అంతకు మించిన తండ్రి ఇక లేరు. మనం ఇచ్చిన కానుకలకు, అర్పణలకు తగిన 100 దీవెన కలిపి తిరిగి మనకు అనుగ్రహిస్తారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన మనస్సుని ఎరుగుట కొరకే దేవుడు అర్పణలు, కానుకలు అనేవి పెట్టారు. అర్పణ కాదు ముఖ్యం, మనస్సు. నా మనస్సు ఇది, నా కృతజ్ఞత మనస్సు ఇది అని తెలియచేయటానికి మనం అర్పణలు, కానుకలు ఖచ్చితంగా చెల్లించి తీరాలి. కయ్యూను, హేబేలు అర్పణ విషయంలో గమనిస్తే అక్కడ అర్పణను చూశాడా, మనస్సుని చూశారా? దేవుడు మనస్సుని చూశారు. కొంతమంది అంటారు హేబేలు అర్పణలో జీవముంది, ప్రాణముంది, బలి జరిగింది, రక్తముంది, నీ మొహం ఉంది. డొక్కులో వ్యాఖ్యానాలు నువ్వును. అలా అయితే కయ్యూను గారు కూడా 4 గొర్రెలు తెచ్చి నరికేస్తాడు. దేవుడు తీసుకుంటారా? తీసుకోరు. అక్కడ దేవుడు మనస్సుని చూచారు, అర్పణ కాదు. కయ్యూను క్రియలు చెడ్డవి, వాడి మనస్సు చెడ్డది. ఎలా చెప్పొచ్చు? ఒక వ్యాఖ్యానం చేస్తాను.
వాడు పొలము పంటలోనిది తెచ్చాడు కదా దేవునికి ఇవ్వటానికి. పొలము పంటను తీసుకురావటానికి వెళ్ళాడు. వెళ్ళాడు ఏం చేశాడో తెలుసా అండి? ఉదాహరణకు గోధుమల దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి కొద్దిగా అలా తుంచాడు, చేత్తో అలా దూశాడు, తుంచి నోట్లో వేసుకుని నవ్వులుతున్నాడు. భలే ఉన్నాయి అని చెప్పి కొన్ని పనలు కోసి పక్కన పెట్టాడు. టమాటాల దగ్గరికి వెళ్ళాడు. భలే ఎర్రగా భలే ఉన్నాయే అని చెప్పి ఒక టమాటా తుంచి నోట్లో ఇలా వేసుకున్నాడు. బాగుంది అని చెప్పి కొన్ని టమాటాలు కోసాడు. ఇలాగా కోస్తూ మేస్తూ ప్రక్కకి తీస్తూ తెచ్చాడు. అరే, దేవునికి తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత పొలంలో పడి 10 రోజులు మేయి ఎవడొద్దన్నాడు? చితక తినే 10 రోజులు ఎవడొద్దన్నాడు? అంతేగాని ముందే నువ్వు మేసి పక్కకి తీసి తెస్తే అది అర్పణ అవుద్దా, ఎంగిలి అవుద్దది? ప్రథమ ఫలం అవుద్దా? అది అవదు. వాడి మనస్సు చెడ్డది మొదటి నుండి కూడా. అక్కడ అర్పణ కాదు దేవుడు చూసింది ఏమిటి? మనస్సు. దేవునికి చెందవలసినటువంటి బలిమాంసం ఏదైతే ఉందో అది ఉడుకుతున్నప్పుడే కొంకిలతో గుచ్చి రప్పించుకుని బొగ్గలాడించుకుంటూ మెక్కిన ఓపిని ఫినేహాసుల మనస్సు ఎలాంటిదో, దేవునికి అర్పణను సిద్ధపరచటానికి ముందే కోస్తూ మేస్తూ తెచ్చాడు చూసారా, వీడి మనస్సు కూడా అలాంటిదే. అక్కడ దేవుడు మనస్సుని చూచారు. కాబట్టి మీ మనస్సు దేవుని ముందు తేట తెల్లం పరచటానికి, మనలో ఉన్న కృతజ్ఞతను క్రియల్లో చూపెట్టడానికే కానుకలు అర్పణలు అనే విధానాన్ని దేవుడు బైబిల్లో ప్రవేశపెట్టారు. స్తోత్రం. కాబట్టి మీరందరూ గుప్పిలు విప్పాలి. దేవుని పనికి ధనము కూడా చాలా అవసరం. జాగ్రత్తగా వినండి, ధనం అవసరం. నోవహు గారు దేవుడు చెప్పిన పని చేయటానికి తన దగ్గర ఉన్న ధనాన్ని కూడా ఖర్చు పెట్టి కావలసినన్ని చితిసారకపు మ్రాణులు రప్పించాడు. రప్పించి కూలి వాళ్లను పెట్టాడు. కూలి వాళ్లను పెట్టి పని ప్రారంభింపజేయించాడు. పని ప్రారంభింపజేయించి ఇతను కూడా ఒక పని మొదలు పెట్టేశాడు. ఏమిటా పని అంటే ప్రళయ వార్తను ప్రకటించే పని, రక్షణవాడ వార్తను ప్రకటించే పని మొదలుపెట్టాడండి. బాబు ఇటు చూడు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఊళ్ళు ఎక్కడున్నాయి, నీళ్ల వద్ద వాడను తయారు చేయించకుండా ఓళ్ల మధ్యన ఎందుకు వాడను తయారు చేయిస్తుందో తెలుసా? నీళ్లు ఓళ్లలోకి వచ్చేస్తాయిరా. జలప్రళయం కలగబోతోంది, ఆకాశం నుండి నీళ్లు కురుస్తాయి. కలిగే ప్రళయం నుండి తప్పించుకోవటానికి ఈ వాడెక్కాలి.